హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే పండగ రోజు సాయంత్రం అనమాట. ఇది సాయంత్రమా పొద్దున్నేలేండి. ఫస్ట్ మామిడాకు అది కట్టేసుకొని, పొద్దున కాదు సాయంత్రమే, పొద్దున్న డ్రెస్ వేసుకున్నాను నేను, సాయంత్రం చీర కట్టుకున్నాను అనమాట. అమావాస్య మనకు మధ్యాహ్నం నుంచి వస్తుంది కదా, అందుకోసం అన్ని సాయంత్రమే ప్రిపరేషన్స్, అన్నీ సాయంత్రం పొద్దున ఊరికే పటాలు అవి కడిగేసి ఒక దీపారాధన చేసేసుకున్నాను. ఇవన్నీ ముందు రోజే వాటర్లో నానబెట్టాలి కదా, లేకపోతే ఆయిల్ పీల్ చేస్తాయి. అందుకోసం ముందు రోజే వాటర్లో నానబెట్టేసి ఇంక అన్నీ క్లీన్గా తుడిచి ఇంకా బొట్లు పెట్టేసి ఆయిల్ వేసి ఒత్తులేసి అన్నీ ప్రిపరేషన్ అనుకోండి. నైట్ పూజకు, సాయంత్రం దీపాలు పెట్టుకోనిక అన్నిటికీ ఇక్కడ ప్రిపరేషన్ అనమాట. ఇక్కడ అన్నీ ప్రమిదలన్నీ ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేసి ఒత్తులు వేయాలన్నమాట. అది ముందు ఒత్తులు వేసి ఆయిల్ వేయకూడదంట, ఆయిల్ వేసినాకనే ఒత్తులు వేయాలంట. ఇంకా ఇక్కడ అన్నీ పెట్టేసుకొని రెడీ చేసేసుకొని ఇంకా బయట దీపాలు పెట్టుకొని ఇంకా రెడీ అవుతున్నాం అనమాట. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంట్లో కూడా దీపాలు పెట్టేసి ఇంట్లో కూడా పూజ అది పెట్టేసినాను కదా. ఇది లాస్ట్లో ఉన్నింది వీడియో, అందుకోసం ఇంకా ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ అన్ని దీపాలన్నీ వెలిగించుకుంటున్నాము. ఇవన్నీ వెలిగించి ఇంకా బయట ఇంటి ముందర అట్లా అంతా పెట్టేసుకుంటామన్నమాట. చాలా బాగుందిలేండి ఇంటి ముందర ప్లేస్, అందుకోసం బాగా ఎక్కువనే దీపాలు పెట్టేసిన, ఇంట్లో కూడా పెట్టేసిన నైట్ పూజ కోసం. ఇదంతా ప్రిపరేషన్ అనమాట. ఇంకా ఇవన్నీ రెడీ చేసేసుకొని బయట అంతా పెట్టేసుకుంటున్నాము. ఎంతైనా దీపావళి పండగ అంటే అసలు చాలా ఏమంటారు, ఇష్టంగా చేసుకోవాలనిపిస్తుంది. పండగ మాత్రం బాగుంటాయి కదా, మంచిగా దీపాలు వెలుగుతుంటే చీకట్లో ఆ కాంతి, దీపకాంతిలో చూసుకుంటుంటే అసలు ఎంత బాగుంటుందో. ఇవన్నీ పెట్టేసుకున్నాక బాగా ఫొటోస్ అవి కూడా మంచిగా దిగినాము. బాగుంటుంది కదా. ఎందుకైనా ఇది ఎంతైనా ఇది న్యాచురల్ లైటింగ్ కదా, న్యాచురల్గా ఉంటుంది అనమాట. ఎంతమందికి ఇష్టం అనేది నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. నాకైతే దీపావళి పండుగ చాలా ఇష్టం. ఈ దీపాలు నెలంతా, కార్తీక మాసం పూజలు, డైలీ దీపాలు, ఇంకా అది ఎప్పుడు ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ మెమొరీగానే మిగిలిపోతుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఇంకా తర్వాత అన్ని ఇట్లా ప్లేట్లో పెట్టుకొని ఇంకా బయట పెట్టేసేయాలనేసి వస్తున్నా. పాప వీడియో తీస్తుంది అనమాట. ఇంకా మంచిగా రెడీ అయ్యి మనం ఫస్ట్ మంచిగా రెడీ అయ్యి తర్వాత పూజ చేసుకోవాలంట. అప్పుడే బాగుంటుంది. కళ అనమాట, మన కళ, ఇంటికి కళ, పూజ కళ. మనకు కూడా మంచిగా రెడీ అయితే ఆ ఫీలింగే వేరుంటుంది కదా, హ్యాపీగా చేసుకోగలం మనం కూడా. ఇక్కడ తులసమ్మ దగ్గర ఇట్లా బయట అంతా ఆల్రెడీ పిల్లలు బయట కాలుస్తున్నారు టపాసులు వాళ్ళందరూ. ఇంకా మేమేమో ముందు దీపాలు అవి పెట్టేసినాక కాల్చుకున్నాం అనమాట. ముందు పూజ అయిపోవాలి కదా, ఫస్ట్ దీపాలు అది పెట్టేసి ఇంట్లో సాయంత్రం కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా ఆ తర్వాత మేము కూడా కాల్చినాము టపాసులు. ఇంకా ఇక్కడంతా పెట్టేసుకున్నా. ఇంటి ముందర కూడా బాగుంది, కాకపోతే కొంచెం చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం చూసుకొని పెట్టాల్సింది వచ్చింది. ఇంకా ఆ తర్వాత అసలు అప్పటి వరకు లేదు గాలి, కానీ అప్పుడు ఎంత గాలి వస్తుందంటే వాయుదేవుడు పరీక్ష పెడుతున్నాడు అనమాట. నేను గాలి పెడతా, మీరు ఎలా దీపాలు పెడతారు అనేసి. అయినా ఏం పెట్టకుండా ఏం మానలేదు, పెట్టినాము. బాగానే వెలిగినాయిలేండి. ఇంకా ఇదంతా పెట్టేసుకున్నాం అనమాట. చూడండి అసలు ఎంత ప్లేస్ ఉంది కదా, మంచిగా పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారనమాట, సో అందుకోసం కొంచెం చూసుకొని పెట్టినాము. మరి ఎక్కువ పెట్టలేకపోయినాము, వారకు మాత్రమే పెట్టినా అనమాట. లేకుంటే అట్లా మధ్యలో అట్లా కింద స్టెప్స్ కూడా బాగున్నాయి కదా, ఆ స్టెప్స్ మీద అట్లా కూడా పెట్టాలని నా ప్లాను. కాకపోతే ఇంక పిల్లలంతా తిరుగుతున్నారు, పిల్లలకు తెలియదు కదా, ఏమాత్రం పొరపాటైనా కానీ తర్వాత అందరం బాధపడాలా. సో అందుకోసం కొంచెం చూసుకొని పెట్టినాను అనమాట. అటు ఇటు దిమ్మేలకు పెట్టినాను, బాగుంటాయి కదా. ఇంకా ఇట్లా అంతా పెట్టుకుంటున్నాము. బాగానే చేసుకున్నాములేండి, బాగానే జరుపుకుంటాము దీపావళి పండుగ కూడా. ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము. బయట అంతా అయిపోయింది, ఇంట్లో కూడా పెట్టినాను అనమాట. ఇవి కొత్తవి ప్రమిదలు తెచ్చుకోయింటి, బాగున్నాయి కదా. ఇంకా అందుకోసం ఇక్కడ కూడా పెట్టేసుకొని ఇక్కడ కూడా పూజ అది చేసేసుకున్నాను. చూడండి ఎంత బాగుంది కదా.
ఇంకా తర్వాత ఇంకా నైవేద్యం చేయాలి కదా, బియ్యం పరమాన్నం. ఇంకా అమ్మవారికి ఇష్టం కదా బియ్యం పాయసం అంటే, ఇంకా అదే పాయసం చేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ దీపాలన్నీ పెట్టేసుకున్నాక ఇంకా పాయసం చేసేసుకొని ఇంకా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యం పెట్టుకొని, పాలు లేకుండా పాలు తెచ్చుకోవాలనేసి కొంచెం పాయసం తర్వాత చేసిన, అందుకోసం లేట్ అయిపోయింది. లేకుంటే ముందే చేసేదాన్ని లేండి, కొంచెం ఇక్కడ లేట్ అయిపోయింది అనమాట. ఇంకా ఇది అయిన తర్వాత ఇంకా నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసుకుంటాను. ఇంకా నైవేద్యం పెట్టేసి పూజ కూడా చేసేసుకుంటున్నాను. ఇంకా అష్టోత్తరం అవన్నీ కూడా నైట్ చేసుకుంటా కదా పూజ, ఇంకా అప్పుడు చేసుకోవచ్చు అన్నట్లు. ఇప్పుడు జస్ట్ ఊరికే కొబ్బరికాయ కొట్టుకొని హారతి, మంగళహారతి ఇచ్చేసుకుంటున్నాను అనమాట. ఇచ్చేసుకొని ఇంకా టపాసులు అవి కాల్చాలి కదా, అందుకోసం ఇంకా బయటికి వెళ్ళినాము. టపాసులు అవి కాల్చుదామనేసి పూజ ఒకటి అయితేనే వెంటనే ఇంకా బయటికి వెళ్ళిపోయి, ఇంకా నేను పాపని, ఇంకా ఆయన లేడు కదా, అంగటి నుంచి రాలేదు, ఇంకా వాడేమో ఊర్లో లేడు కదా, తప్పదు.
చూడండి పిల్లలతో మంచిగా కాలుస్తుంది పాప. నేను కూడా కాల్చిన, పాప కూడా కాల్చింది, ఇద్దరం కాల్చినాం. చిన్నపిల్లలు ఉంటేనే కదా పిల్లలకు ఉండే ఆనందం అసలు అది వేరులేండి. చిన్నప్పుడైతే మా పిల్లలు ఒకటి ఏమైనా అస్సలు టపాసులు అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఇంకా ఈయననేమో వద్దు డబ్బులు వేస్ట్ అనేవాడు, కానీ తెస్తున్నాడులే పిల్లల కోసం. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.